చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం బండకిందపల్లి గ్రామంలో తన అత్తగారింటి వద్ద కోడలు బైఠాయించింది. ఖతార్ దేశం నుంచి తన భర్తను రప్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. పీలేరుకు చెందిన సాజిదున్నిసా, బండకిందపల్లికి చెందిన మహమ్మద్ అలీతో 2015లో వివాహం జరిగింది. బ్రతుకు తెరువు కోసం ఖతార్ దేశం వెళ్లిన భర్త 6 ఏళ్లైనా ఆచూకీ లేదు. కనీసం తనకు ఫోన్ చేయడం లేదని, పలకరింపు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు 6 ఏళ్ల కూతురుందని, బిడ్డ ఎలా ఉంది అన్న సమాచారం కూడా తెలుసుకోవడం లేదని వాపోయింది సాజిదున్నిసా. పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదంటూ తన భర్తను రప్పించి న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగింది. వారం శనివారం రోజు ఇస్తమా జరుగుతుంది. ఆ రోజు నా ఉంగరం అనేది పోయింది. నా భర్తకు ఫోన్ చేసి చెప్పాను ఏమని, నాది ఉంగరం పోయిందండి అంటే, ఏ ముండనా కొడుకు ఇచ్చావో, నీకు ఎవడుండాడో అని చెప్పి లింకప్ పెట్టాడు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది. ఏమని, ఇప్పుడు నేను మా అత్త, మా రెండో బావ నౌషాద్ అలీ వాళ్ళు అందరూ ఇక్కడే కాపురం ఉన్నారు. వాళ్ళ మధ్యలో వాళ్ళ సమక్షంలో ఉంటేనే నాకు ఇంత అన్యాయంగా మాట్లాడాడంటే ఇంకా రేపు ఏమైనా చేయగలుగుతాడని చెప్పి నేను ఆలోచించాను. వీళ్ళ బిహేవియర్ ఎలా ఉందనుకోండి, నా భర్త బిహేవియర్ ఎలా ఉందంటే, ఆయన చెప్పడు నన్ను వాడి జీవితం నుంచి వెళ్ళిపోమని, నా అంతా నేను వెళ్ళిపోవాలా అన్నట్టు బిహేవ్ చేశాడు. ఎప్పుడు ఫోన్ చేసినా టార్చర్, ఎప్పుడు ఫోన్ చేసినా తిట్లు. నాకు ఆయన వెళ్ళిన 2 సంవత్సరాల వరకు నా దగ్గర ఫోన్ లేదు. వీళ్ళతో ఫోన్లో మాట్లాడుకోవాలా, నా మొగుడితో ఫోన్ ఇవ్వడు. 2 సంవత్సరాల తర్వాత నాకు ఫోన్ ఇచ్చారు. అప్పటికి మా ఫాదర్ ఏం చెప్పారు, పిలిపించి మాట్లాడారు వాళ్ళతో. ఎప్పుడు పిలిపిస్తారు అని చెప్పి మా బావ వాళ్ళందరినీ పిలిపించారు. పిలిపించింటే వాళ్ళు ఏం చెప్పారంటే, 2 సంవత్సరాలు పడుతుంది, పిలిపించేస్తాము. కోనసీమ జిల్లా రాజోలు రాజులంక